ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నమస్కారం, వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మన బ్యూటిఫుల్ షో స్టార్ట్ అవ్వాలి అంటే బ్యూటిఫుల్ జడ్జెస్ కావాలి. సో లెట్స్ వెల్కమ్ అవర్ స్మైలీ క్వీన్ ఇంద్రజ గారు. Let's welcome our comedy king Krishna Bhagwan garu. Jam 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 janaka tellarlu adudam payitaka. Jam 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 janaka tellarlu adudam payitaka. అతిలోక సుందరి అంటే శ్రీదేవిలా ఉండాలి. చిరాకు తెప్పించే దానిలో ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే జరిగే సిచ్యువేషన్స్ ఎంత ఫన్నీగా ఉంటాయో చూపించడానికి మన ముందుకు వస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. అందరి ముందు ఐ లవ్ యు చెప్పి చూడు, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. వాటర్ ఇప్పుడు డెఫినెట్ గా వాటర్ ఇవ్వండి. వాటర్ తాగండి మీరు. ఇప్పుడు కావాల్సింది వాటర్ కాదు, కుర్చీ. ఇంకానే స్ట్రెచ్ రాలేదు మీరు. ఈ పాట వేసుకుని వచ్చే ఉంటే మమ్మల్ని మీరు అందరూ బ్యాచిలర్స్ అనుకుంటున్నారు కదా. మా ఇద్దరిని బ్యాచిలర్స్ అనుకుంటున్నారు, నిన్నే పెన్షనర్ అనుకుంటారు. అడిగారా ఎవరైనా? అడగలేదు కదా. అడగలేదు. నువ్వేంటి ఎప్పుడు చూసి ఇంట్లోనే ఉన్నావా? బాగోలేదు అబ్బాయి. బాగోలేదా? ఏజ్ ప్రాబ్లం ఉంటుంది. సింహరాశి బాగా గట్టి దెబ్బే ఇచ్చారు. సింహరాజా ఆదాయం 2 అంట, వ్యయం 14 అంట. ఏం కొద్దిగా ఎక్కువగా రాస్తే అలా ఇంకా అయిపోద్ది పెన్ లోని. అలా ఎందుకు రాశారు? మరి మీలాంటి టీమ్ లో పెట్టుకుంటే అలాగే రాస్తారు. ఇప్పుడు ఆ 2 కోసం బయటికి వెళ్ళొచ్చు కదా. సింహరాశి దర్జాగా ఇంట్లో ఉంటది, ఆదాయమే ఇంటికి వస్తుంది. ఆకాశం నుంచి మీద పడొస్తుంది ఏంటి? ఆకాశం కన్నా మీద నుంచి వస్తుంది. ఈడితే ఎందుకన్నా మనకు డ్యూటీలు ఉంటాయి. వెళ్ళి పదం మనం వెళ్ళండి, డ్యూటీలు మాకు ఉంటాయి. ఎవరు నువ్వు? మానవా? మాన్ను. ఇక్కడే చేస్తాను. నువ్వెవరో చెప్పు ముందు. దేవలోకం నుంచి వచ్చాను, దేవకన్యను. దేవకన్య అంటే ఇక్కడ ఎవరికైనా ఆవిడే, ఇంకోళ్ళు ఎవరు లేరు. అవును, దేవకన్య అంటే ఎప్పుడో 30 ఏళ్ళు అయిపోయింది. జగదేగుడు అతిలోక సుందరి ఆవిడ వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోతుంటే ఆయన రఫ్ ఆడించిన తీరుకి మళ్ళీ వెనక్కి వచ్చేసింది. మీరు అంతవరకే చూసారు. మీ మరల వెళ్తుండగా మేఘాలు తగిలి నా ఉంగరం కింద పడిపోయింది. ఏ కొద్దిగా ఉంగరం గట్టిగా పెట్టుకోవచ్చు కదా. మేఘాలు తగిలి ఉంగరం పడిపోయింది, సుక్కలు తగిలి చీర సిరిగిపోయింది, ఇలాంటి చెప్తే గొంతు మీద గుద్దుతాను ఏమనుకుంటా. నా అంగుళీకము ఇక్కడే మీ పెరట్లోనే పడింది. మా పెరట్లో పడిందా? నువ్వు లోపలికి వెళ్ళి చెప్తాను, తర్వాత ఇట్టుకుతాను. ఇందాకే చెప్పాను కదా నేను, అదృష్టం అంటే ఇలాగే వస్తుందో పైనుంచో. ఇప్పుడు వెనకాతలు పెట్టుకుని ఆట ఆడించి మ్యాజిక్ లో తెల్లారి బిల్డింగ్ లేపేస్తా ఉంటాను చూడండి నేను ఇక్కడ. రాఘవరావు గారు ఏంటి ఎదుగుతున్నారు? పంచలాన్ని దొరికితే ఎదుగుతున్నాడేమో.
ఏంటి ఎదుగుతున్నారు? అరే ఏం లేదండి, సరదాగా యోగాసనాలు వేస్తున్నాను. యోగాసనాలా? కాదు కదా. మీ ఆవిడ ఊరేలింది కదా, మరి ఏంటి లోపల నుంచి పట్టీల సౌండ్ గాజుల సౌండ్ వినపడుతుంది? టై కూడా విన్నావా? అంటే బయటికి ఎవరు రమ్మన్నా నిన్ను అంటే ఏం లేదు, మా ఊరి నుంచి పంపించారు. కొద్దిగా జబర్దస్త్ ఏమైనా చిన్న చిన్న క్యారెక్టర్లు ఉంటే చూసి పెట్టమని పంపించి. నీ దగ్గరికి ఎందుకు? ఆర్టిస్ట్ అవ్వదు కదా నీ దగ్గర. అది కాదు మానవా, నా ఉంగరం వెతికి ఇచ్చించో నేను వెళ్ళిపోదును. ఏ ఉంగరం ఏంటి? అదే అండి, ఉంగరం పాపం పారేసుకుందంట, మా పెరట్లో ఎక్కడో పడిందంట. అదే ఎదుగుతున్నావా? చెప్పవే అమ్మా, నీ ఉంగరం ఎలా ఉంటది? గోల్డ్ రంగులో ఉంటుంది. బంగారం ఉంగరం నాకు గోల్డ్ కలర్ సేమ్ టు సేమ్. గోల్డ్ రంగు? గోల్డ్ రంగు కాదు, నా ఉంగరం అండి బాబు. అలా కాదండి, నా ఉంగరం అండి బాబు. ఉంగరం తీసుకుని ఆర్టిస్ట్ చేస్తాను చెప్పి అంటావా? తప్పు కదా అలాగా తుడిగేస్తున్నావు, తమాషాలుగా ఉందా నీకు? నీ ఉంగరం కాదని తెలుసు కదా, ఎందుకు అలా తీసుకున్నావు నువ్వు? నాకు తెలుసు, ఆ ఉంగరం వెతికిస్తావని ఈ ఉంగరం దగ్గర పెట్టుకున్నా. అంటే తొక్కుడు బిల్ల ఆడుతున్నావు నాతోటి? మళ్ళీ నువ్వు పులివేషాలు వేయడం ఆపేయి, పాట అయిపోయి అరగంట అయింది. బాగున్నాను. నా ఉంగరం మిస్సింగ్, అందుకే ఇక్కడికి వచ్చింగు. ఉంగరం మిస్సింగ్ వచ్చింగ్. నువ్వేం పారేసుకున్నావు? నేను నా వడ్డానం పారేసుకున్నాను. వడ్డానమా? చాలా పెద్ద టెండర్ వేసింది ఇవిడ. మీ అపార్ట్మెంట్ ఏమైనా మా ఇంటి మీద ఉందా? అందరూ ఎక్కడికి వచ్చి వస్తున్నారేంటి? ఏంటి ఏంటి మళ్ళీ ఏంటి గొడవ ఏంటి? ఏంటి పాప అదే ఇలా పక్క వీధిలో ఉంటదంట. ఏమన్నా తల్లి క్యారెక్టర్ లో ఆంటీ క్యారెక్టర్ ఉంటే చూడండి, ఈ సీరియల్లో గానీ ఎక్కడన్నా యాక్ట్ చేస్తాం. అందరూ నీ దగ్గరికి వస్తున్నారేంటి? ఆర్టిస్ట్ చేయమని నువ్వు చెయ్యవు కదా. మా అమ్మగారి వడ్డాను ఎండలో ఆరబెట్టినది కిందకి పడిపోయినది. వడ్డానమా? అశోక్ రావు గారు దొరికేసింది. ఇదే 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 టీవీ కూడా పోయింది. టీవీయా? దేవలోకంలో ఎవరన్నా టీవీలు చూస్తారా ఎప్పుడన్నాను? మీరు ఇలా ఎలాగంటే ఎక్కడ కావాలంటే అక్కడ చూడొచ్చు కదా. ఇలా అంటాం కదా, అదే పోయింది. ఎక్కడ పోయింది ఆ టీవీ? పడిపోయింది ఇక్కడే. అదంతా కాదు, నైట్ 9:30కి గురువారం మీ టీవీలో ఏమొస్తుంది? జబర్దస్త్ వస్తుంది. జబర్దస్త్? అరే మీ టీవీలో ఏమొస్తుందా? ఎవరి టీవీలో జబర్దస్త్ వస్తుంది, మా టీవీలో రాదు. మరి ఎందుకు రాదు? యాక్షన్ పెట్టించలేదు. ఒరే ఈ రోజు మన ఇద్దరు కళాకారులు సేవ్ చేసేవారు ఆ నుంచి. మీరు వెళ్ళండి సార్, మీ స్త్రీలు అంటే చాలా గౌరవం. దేవకన్యలే అనుకున్నాను, రాక్షస కన్యలు కూడా వస్తున్నారేంటండి బాబు ఇక్కడికి? అమ్మమ్మా ఏమ్మా? నీ ఎంకమ్మ ఇలాదా? వాళ్ళంతా దేవలోకంలో ఉన్నారు, నువ్వు అగ్నిలోకంలో ఉంటావు కదా. మీకెలా తెలుసు? మాడిపోయి ఉంటే నువ్వు కొంచెం మేకప్ అని వేసుకు రావచ్చు కదా. నువ్వు నేచురల్ గా ఉండటం ఇష్టం. ఆర్గానిక్ ఫిగర్. దాని పేరు ఇంద్రజ, దీని పేరు గజేంద్రజ, నా పేరు గజ 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 ఇంద్రజ. ఎంతకీ ఎందుకు వచ్చావు నువ్వు? అంటే పైన తలస్నానం చేసి సవరం ఆరేసుకుంటున్నాను, ఇలా చూసేప్పుడు కిందకి జారి పడింది. అంటే ఇంక మా ఇంట్లో జుట్టు కూడా ఉన్నవారు లాక్కెళ్ళిపోతారా మీరు? తమాషాలు కదా. పక్కింటి వాళ్ళు ప్రశాంతంగా ఇవిడెవరు? అమరేష్ పురి. ఆ బాలిక దేవుడి దయ వల్ల మా మామ పొలికలు మా ఇద్దరికి రాలేదమ్మా. లోపలికి వెళ్ళండి. ఈ దేవకన్యలను మనం ఎందుకు వదులుకుంటాం? తస్సదియా ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, తాళి కట్టేసి మొత్తం తీసుకుని వెనక రప్పించేస్తాం. సిగ్గుపడతావేంట్రా చేసిందల్లా చేసి? ఏమైందమ్మా? మా ఇద్దరికి పెళ్లి అయిపోయింది. అంటే మాది అంబాజీపేట అనమాట, సక్కుబాయి డ్రామా కంపెనీ. అందుకని మా ఇద్దరికి పెళ్ళైంది, దీనికి అవ్వలేదు. ఎలా చెయ్యాలో ఎవడైనా బకరగడ దొరుకుతాడంటే ఇప్పుడు నువ్వే దొరికావు. అవును పెళ్లి చేసుకున్నా కదా, చాలా జాగ్రత్తగా చూసుకుందా అమ్మా. అమ్మాయికి ఏ లోటు రాకుండా ఇక్కడే పెట్టుకుని ఆయన రేపు 21వ తారీఖు మాత్రం పంపించు. వైజాగ్ లో డ్రామా ఒప్పుకున్నాం. నా జీవితం పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జతు పోతది. ఇంద్రజ మ్యామ్
ఎలా అనిపించింది? బాగా నవ్వించారు రాఘవ గారు. వాళ్ళ ముగ్గురి ఎంట్రీస్ అదిరింది. వాళ్ళ సాంగ్స్ తో రావడం, గెటప్స్ చాలా బాగా అనిపించింది రాఘవ గారు. వెరీ నైస్ అటెంప్ట్, గుడ్. కృష్ణ భగవాన్ సార్ మీ ముగ్గురు ఇంటర్వ్యూలు బాగున్నాయి, అందరూ బాగా చేశారు, బాగుంది. సోషల్ మీడియాని మొబైల్లో చూసుంటారు లేదా ఎక్కడైనా వినుంటారు, కానీ స్టేజ్ పైన ఎప్పుడైనా చూసారా? అయితే నేను చూపిస్తా అంటూ వచ్చేస్తున్నారు మన నూకరాజు. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with his team. సో ఈ రోజు నేను సోషల్ మీడియా, నా యొక్క సోషల్ మీడియాని మీ జనాలందరూ ఎలా వాడుతున్నారు, ఏ విధంగా వాడుతున్నారు, మీ కళ్ళకు కట్టినట్టు చూపియాలని ఈ రోజు ఇక్కడికి వచ్చాను. ఈ రోజుల్లో జనం అన్నం లేకుండా అయినా ఉంటున్నారు, కానీ ఫోన్లు లేకుండా సోషల్ మీడియాలు లేకుండా ఎవరు ఉండట్లేదు మేడం. నిద్ర లేవగానే ప్రతి మనిషి జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూడండి. అబ్బా ఎంతసేపురా లెగిసి ఆ ముందు ముఖం కడగరా, పళ్ళు పుచ్చిపోతే తీయరా. వదల్లా వదల్లా, వస్తున్నా. ముందు జిప్పేరా కిడికిడిక కిడికిడిక. చాలు చాలు బయటికి రా. ఎవరండి మీరు? సోషల్ మీడియా. ఏంట్రా అది ఏమన్నా సింహాసనమా? 2 నిమిషాల్లో అయిపోద్ది కదా. గంట సేపు ఏం చేసావు? నేనేం చేశాను మీకు తెలీదా? మీకు తెలీదా? నువ్వే కదా ఇంకొకసారి వాష్రూమ్, ఎవరైనా సరే వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఫోన్లు తీసుకుని వెళ్ళి గంటల గంటల సేపు ఉన్నారా? నరుకుతా, లోపలికి వెళ్ళు. నువ్వెవరంతకి? ఇన్ఫ్లుయెన్సర్. వాడు ఏమన్నాడో నాకు తెలియదు. మీలో ఎవరన్నా దమ్ముంటే చెప్పండి. ఇన్ఫ్లుయెన్సర్. ఇన్ఫ్లుయెన్సరా? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరా? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఇన్ఫ్లుయెన్సర్. నీ ఇన్ఫ్లుయెన్స్ కి ఒక దండం, ఆ మోటివేట్ ఏదో చెయ్యి. వాడు ఎవడో అంటాడని ఈడెవడో అంటాడని నువ్వు ఏమనుకుంటావు అది చెయ్యి. నీకు అవసరమైతే ఎవడు ఆప్షన్ ఆదుకోడు. అది ఇష్టమైన కష్టమైన ఏంటి నువ్వు ఏదనుకుంటే అది చెయ్యి. నీకు ఇచ్చింది చేయరా, దండం పెడతా. ఇది ఒకటి ఉంది కదా, ఇది ఒకటి ఉంది కదా, ఇష్టం వచ్చింది చేస్తున్నావా? నువ్వు మూసుకుని మన 75 పోయింది కదా, దానికి మోటివేషన్ ఇపో వెళ్ళు. నాకు రీల్ చేయాలని ఉంది. ఈ సారీ బాగుంది కదా, సూపర్ ఉంది. ఎలా చేయమంటావు చెప్పు, నేను చేస్తాను. చీర లాను, చీర జుట్టు లాను, అలాగే వాటి మధ్య నుంచి కెమెరా పెట్టి తీస్తా. అలాగే అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ. ఒరే సరిగ్గా ముఖం చూడండి. ఒరే నువ్వు ఇలా ఉండు, రీల్ తీసావు పోనీటి వచ్చిందా రీలు? మరి ఏంది ఇది? జేమ్స్ కెమెరా నువ్వు? లైకులు రావాలి కదా. లైకులా? ఇంతకు ముందు ఏదైనా వీడియో పెట్టావు దాన్ని? చూపి. 3 లైకులు, ఒకటి నీది, ఒకటి ఈడిది, ఇంకోటి ఎవరిది? నాదే. ఫేక్ అకౌంట్, ఫేక్ అకౌంట్. 3 కోసం 3 అకౌంట్లు మేనేజ్ చేస్తున్నావురా నువ్వు. ఇంకొకసారి అమ్మాయి కనిపించింది కదా అని ఫోన్ కింద పెట్టి ఆడపెట్టి తీసంటే నరుకుతావు ఒక్కొక్కరు. నిద్ర వచ్చేస్తుందబ్బా, కాసేపు అలిసిపోయాను, పడుకోవాలమ్మా. మమ్మీ నేను జబర్దస్త్ సెట్కి వచ్చినా. మీ అమ్మ ఎక్కడ ఉందిరా? పక్క రూమ్ లో. అమ్మా నేను జబర్దస్త్ వచ్చా, వినిపించిందా? వినిపించింది. మరి ఎందుకు అంత గట్టిగా అరుతావురా? అంటే ఫేమస్ అయిపోదామని. ఈ చెవులోంచి ఒకసారి చూడు. ఏంటి టమాటా సాసా? అవును, బెడ్ తెచ్చుకుని నంచుకుని తిను. రక్తం రా. మమ్మీ నేను ఎదిగా ఐ చేసి చూపించి అర్థమైందా? ముసుగురు పో వెనకాల. ఒక్కడు కూడా రీల్ పెట్టడం, అప్లోడ్ చేయడు. రీల్ నిద్ర లేదు, నిప్పులు లేదు సోషల్ మీడియాకి, తెలుసా? అమ్మా 11 లైకులు వచ్చినాయి. 11ంటికి 11 లైకులు వచ్చినాయిరా నీకు. 12. ఏం చేసావు? లైకులు చెక్ చేసుకుంటున్నా. నేను పడుకోవద్దా? కాసేపు నువ్వు గెలుగుతావు, కాసేపు ఇంకొకటి గెలుగుతాడు. ఏం ఫోటో పెట్టావు చూపి. బోడుప్పల్లో బాత్రూమ్లు కడిగే ముఖం పెట్టి చంపేస్తా ఇంకొకసారి. వెనకపో. నీ అయ్య ముఖం నీ ముఖం 2 ఒకటే. ఎట్టపుట్టవరా నువ్వు? ఒక నిద్ర లేదు, నిప్పులు లేవు. సోషల్ మీడియా అనుకుంటున్నారా?
అబ్బబ్బబ్బా కృష్ణ భగవాన్ నీతో నేను వేగలేక చచ్చిపోతున్నాను. అసలు నీ రెస్ట్రిక్షన్స్ నా వల్ల కావట్లేదు. ఇప్పుడు అంటావు అప్పుడు అంటావు, ప్రతి రోజు నీతో నేను టార్చర్ పడలేకపోతున్నా. వినవా? సరే భగవాన్, లెట్స్ బ్రేకప్. కళ్ళల్లో ఉన్నవాడిని కనుమూసేలోగా మర్చిపోవచ్చు, మనసులో ఉన్నవాడిని మరణం దాకా మర్చిపోలే కదా. ఎందుకు బ్రేకప్ అయింది? క్లాప్స్ మేడం, క్లాప్స్ అందరూ. ఏం రిస్ట్రిక్షన్స్ పెట్టాడు ఒకసారి చెప్పు. చూడండి, నేను చాలా పద్ధతి గల అమ్మాయిని. భగవాన్ నాతో ఏం చెప్తాడంటే, బయట అబ్బాయిలు అందరూ చాలా తేడాగా ఉంటారు, వాళ్ళతో మాట్లాడొద్దు అంటాడు. నువ్వేం చేసావు? ఆయనతో తప్ప అందరితో మాట్లాడతాను. అన్ని నువ్వు చేసి ఆయన మీద నిందేస్తావే. నీకే కాదు, అమ్మాయిలందరికీ చెప్తున్నా, మీరు లేనిపోని అన్ని చెప్పి అబ్బాయిలు మోసం చేశారు. అది రిస్ట్రిక్షన్స్ కాదు, కేరింగ్. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరెందుకు అంత ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నారు? రీసెంట్ గా నాకు కూడా ఈ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి మీకు చెప్పాలి మేడం. వీడికి ఒక ఫాలోవర్, ఇతనికి 2 ఫాలోవర్లు. వీడియో చేసి వీళ్ళిద్దరు కొలాబరేషన్ పెట్టుకున్నారు. ఇంకొకసారి గనక రీల్స్ తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారా? పాపం రాజు సింగిల్ హ్యాండెడ్. ఏమి సింగిల్ హ్యాండ్? అలసిపోతానని తెలుసా? అర్జెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసి ఫేమస్ అయిపోదాం. అయిపోండి అమ్మాయిలు అందరూ ఇంతే కదా. మబ్బుగుందే, కొంచెం ఫిల్టర్ పెట్టుకుందామా? ఫిల్టర్ పెట్టు అమ్మాయి. మార్వెలస్. గత 15 షెడ్యూల్ నుంచి జబర్దస్త్ యాంకర్ మోసం చేస్తుంది. దీన్ని ఎలా వాడతారో తెలుసా? వీడియో కాల్, గ్రూప్ కాల్స్ అంటే హాయ్ రా నరేష్. కిందికి రావే. ప్రశాంత్ని ఇంకొక నాట్ చేస్తా. కుచుకు కుచుకు. నేను ఇంకా బతకను మేడం. ఈ సోషల్ మీడియా వల్ల నాకు జరిగిన లాభం ఏమీ లేదు. థ్యాంక్ యూ శ్రీదేవి డ్రామా కంపెనీ. నేను ఆ రోజు మంచి ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాను. శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు పిలిచి మంచి సాంగ్ ఇచ్చారు. అప్పటి నుంచి నాకు మంచి కెరీర్ వచ్చింది. థ్యాంక్ యూ సుశీల్. ఇది ఇందుకే నేను ఇంకా బతుకున్నాను. అంతమంది ఎదవలు ఉన్నా కనీసం 10లో ఒక్కడైనా బాగుపడతాడని ఇంకా నేను ప్రాణాలతో ఉన్నాను. అందరికీ చెప్తున్నా, సోషల్ మీడియాని సరిగ్గా వాడండి. అడ్డదిడ్డంగా వాడారో అయిపోతారు, చూసుకోండి. ఇప్పుడు ఉన్న ఈ కరెంట్ సిచ్యువేషన్ కి చాలా చాలా యాప్ట్ గా సెట్ అయ్యే ఒక స్కిట్ తీసుకొచ్చారు. అండ్ మీరైతే మాత్రం 1 man షో. అండ్ ఎవ్రీవన్ హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్. నైస్ అండి, ఆల్ ది బెస్ట్. కృష్ణ భగవాన్ సార్, ఇది సోషల్ మీడియా ఆత్మకథ అనొచ్చా? బాగుంది. నూకరాజు నిజంగా 1 man షో. అందరూ బాగా చేశారు. మంచి ఐడియా. అవసరమైన చోట అడ్జస్ట్ అయితే బాగుంటుంది, కానీ అనవసరమైన చోట కూడా అడ్జస్ట్ అయితే కామెడీగా ఉంటుంది అంటున్నారు మన సూపర్ సద్దాం యాదవరాజు టీం. లెట్స్ వెల్కమ్ దెం. అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన. అన్నయ్య, చెల్లెమ్మ, ఐ లవ్ యూ అన్నయ్య. ఐ లవ్ యూ చెల్లెమ్మ. నమస్తే సార్. నమస్తే మేడం. మేము చిన్నప్పటి నుంచి అన్న చెల్లెలం. చిన్నప్పటి నుంచి అన్న చెల్లెలం ఏంటో. నా మొగుడు వస్తాడు ఇప్పుడు. ఈయన నా మొగుడు అండి సుబ్బారావు. ఈమె నా భార్య అండి లత. సో లేక మా అయ్య నన్ను ఏంటరు ఏంద్రా చూస్తున్నావు? నువ్వేం చూస్తున్నావే? ఏంద్రా అయినా దీంతో నన్ను ఎందుకు పిలిచిరు? ఎర్రి ముఖం దాంతో. ఎర్రి ముఖం గిరి ముఖం చక్కగా మాట్లాడు. నువ్వు చక్కగా మాట్లాడు. లత నా చేయి పట్టుకోకు. మొత్తం లేదంటే ఉంటది. పోయే పో. ఇవేంద్రా నాకు చెప్పేది. డాడీ డాడీ అయ్యా. అలు నువ్వా? నేను మా కుకాదు. అంత మంచినా? ఏమైనా దేనికి రమ్మను? బస్సుకు రమ్మని చెప్పినా, నువ్వే ట్రైన్కి వచ్చినావు.
నా దగ్గర ఏమున్నదో సగం సగం పంచుదాం అనుకుంటున్నా. ఏదైనా వాటా ముందు మాకు రావాలి. ఇక బిడి సగం ఉన్నది, సగం ఇచ్చేసిన నీకు. నీకేం కావాలి? అగ్గిపెట్టి కావాలా? ఎప్పుడు స్టార్ట్ చేసినావు? ఏంది అది ఎప్పటి నుంచే స్టార్ట్ చేసింది? సిగ్గుండాలి నీకు. నీకు సిగ్గుండాలి. నీ అన్న నీ ముఖం ఎవరు చూస్తారా? సరే సరే మీరు రెస్ట్ తీసుకోండి. మాకు తెలుసు రెస్ట్ తీసుకోవాలని. నువ్వు చెప్పాల్సిన అవసరం నీ. హలో, ఏం లేదు సుబ్బయ్య గారు, రాత్రి మా వైఫ్ కల్లోకి వచ్చింది. చిన్నప్పుడు పెళ్లికి ముందే చనిపోయింది కదా మా వైఫ్. పెళ్లికి ముందు చనిపోయిందా? ఫస్ట్ ఇంట్లో ఆడపిల్ల ఎవరైతే పుడతారో వారి పేరు మీద ఆస్తి రాద్దాం అనుకుంటున్నా. ఏమంటారు? ఓకే సరే, ఎవరికైతే ఫస్ట్ ఆడపిల్ల పుడుతుందో వారికి ఆస్తి రాసిస్తా. ఏమండి మా ఏమన్నారు తెలుసా? ఎవరైతే ఫస్ట్ ఆడపిల్ల పుడుతుందో వాళ్ళకే ఆస్తి మొత్తం రాసిస్తా అని చెప్పిండు. గవర్నీకి ఇప్పుడు మనతోనేడైతే గవర్నీ ఇప్పుడు కష్టం అంటావు. మా డాడీ ఏం చెప్పింది తెలుసా? ముందు వాళ్ళు ఎవరికైతే కూతురు పుడుతుందో వాళ్ళకి ఆస్తుందంట. ఏదైనా చేసి కూతురు పుట్టాలి. చేస్తానంటే కానీ చేసేది ఏది లేదు. మనకు పిల్లలు కాకపోయినా పర్లేదు, మా అక్కకు పిల్లలు కావద్దు. ఏమండి? దుని నా చూడాల్సి పండుకున్నదే మొగల మారి నువ్వని ఇప్పుడు లేపంజగే నా ఇజ్జత తీయగే. ఏమండి? మనకు పుట్టకపోయినా పర్లేదు, మా అన్నకు మాత్రం పుట్టొద్దు. పక్క చెడగొడదాం. బావా ఏంది? బావాతో మాట్లాడాలి. బావా కోటర్ తెచ్చినా లేదని చెప్పింది. ఇట్రా ఈడికొచ్చి చెప్పు లేనని. లేను మాకు వేరే పనులు ఉన్నాయి. నువ్వు బావా ఒక చిన్న మాట మాట్లాడాలి. బావా చిన్న మాట. కూడా లేదు చెప్పింది. పోనాడు. నేను ఇప్పుడే ఉండు, జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యా. ఈ మల్లేష్ గారు వస్తా అని చెప్పి ఇంకా రాలే. ఏ మళ్ళా బావునా? అంతా మంచిదేనా? మంచిగానే ఉంది. ఎప్పుడు పోతానా ఊరికి? నీ బిడ్డను చూసిపోదు కొడుకుని ఇట్లా. నీ కొడుకు అంటే నాకు కూడా కొడుకే కదన్నా. నా బిడ్డ నీకెందుకు అవుతారా కొడుకురే? అరే నేను చిన్న ఆయన అయితే అదే మర్చిపోయా. ఏడా ఉంది బిడ్డ? రూమ్ లో. ఏ నువ్వు ఆగనా, నీకేం తెలియదు. నువ్వు పోయి మలకరించి వస్తావు. అమ్మా యాదమ్మా బయట గుళ్ళం పెట్టుకున్నది పాపం పిచ్చిది. ఎవరు? నేనమ్మా మీ బాగున్నావా? చిన్నాయన. ఎందుకు వచ్చినావు? అదేందమ్మా ఇన్ని రోజులకు వస్తే ఎందుకు వచ్చినావు? నీకోసం వచ్చిన తల్లి. బాగున్నా పెద్ద. సరే పోర్రి. కాఫీ అన్న తాని. కాఫీ కదా తీసుకొస్తా పో. తీసుకొచ్చిన. కుర్తే తెచ్చిన కాఫీనా? కాఫీ తాగు. అల్లుడేడి? ఎవరు చిన్నపిల్లలు అనుకున్నాడు? ఎవరు? చిన్నపిల్లాడు కాదు, నా మొగుడు. బిడ్డ తొందర చేస్తుంది, నేను ఇంకా పోయేస్తా. ఏడికి పోతావు? అన్నం తిని పోతారు. ఇక ఇంకేది? మా అల్లుడు బంగారం. అన్నం తిని పోతారు. నువ్వు వండుతావా? అన్నము నువ్వు వండుతావా? నీకెందుకు రా? ఏ మామా బయట అట్లా సినిమాకి పోయి రాపో. సినిమాగా? సరే. అరే ఫోన్ వచ్చిందా చూడు. హలో ఏడున్నారు? సరే గట్టినే కానీ ఏమి లేచిన అప్పుడే తెల్లారిందా? ఇగో నిద్ర వస్తుంది, మీరు అటు ఊరి హాల్లో ఊరి, నేను మండుకుంటా. సరే ఈ మంచి ఉన్నది బిడ్డు. కాదే నాయనకి రాత్రి పూట కళ్ళు కనిపించాయి కదా, రేయి చీకటి కదా. అరే రూమ్ లో వేడిగా ఉంది, పదమని అక్కడికే పోదాం. సరే అయ్యా వస్తుంది. దాసుకో. అరే నా చేతి కర్ర ఎదురా అది. నువ్వేం చేస్తానవే? నువ్వేం చేస్తున్నావురా? ఏంద్రా మంత కింద సౌండ్? కుక్కలా? దొంగలు పడ్డారయ్యా. దొంగలు సరే తెల్లారిన తర్వాత మీకు ఆస్తి ఉంచుతా. తొందర రెడీ గారి పొద్దున. 20 సంవత్సరాల తరువాత రే ఎక్కడ్రా? నైనా నేను అక్క కలిసిపోయినాం నైనా. అవును నైనా. అవునా? నా బిడ్డ ఇట్లా స్కూల్కి వెళ్ళిపోయింది, నా కొడుకు కూడా స్కూల్ నైనా. చప్పట్లో. అంటే ఫస్ట్ మాకే పుట్టింది నైనా. పర్లేదు నైనా, అక్కకి ఇచ్చినా పర్లేదు, సగం తీసుకుంటాం.
ఆశి రాసిస్తా. ఆశి రాసిచ్చిన. ఇగో మీరు అన్నా చెల్లెలు కాబట్టి శరీ సగం సగం నీకు సగం వానికి. అదే ఆస్తి ఏం లేదు మన దగ్గర. నువ్వు ఫోన్ లో మాట్లాడింది అదే అది సీరియల్లో సీన్ కదా. సీరియల్లో బేసిక్ గా పిల్లని చచ్చిపోతుంది, బిడ్డకో కొడుకో పుడతా అని చెప్పి చెబుతాని చెప్తుంది. అది మా దోస్తుగాంతో మాట్లాడినా. ఏమండి చేదాత్రా? ఏవండి కాదు నువ్వు ఇట్లా ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? నిజంగానే సూపర్ సదాం అండ్ యాదమరాజు. మంచి థీమ్ కూడా అది. ఒక ఆస్తి పంపకంలో ఇద్దరు ఎలా కొట్టుకుంటారు, సిబ్లింగ్స్ రైవల్రీ. ఆ సిబ్లింగ్ రైవల్రీలో కూడా రాజు ఎర్రగా తీశారు. వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్. సద్దామన్ రాజు గారు బాగుంది, ఐడియా బాగుంది. ముఖ్యంగా పులి నిద్రపోయేటప్పుడు చాలా బాగా చేస్తున్నావు డైలాగ్, లేకపోతే బాగుంది. మా దగ్గర ఉంది నవ్వుల బ్యాంక్. అందులో ఉండే పంచుల వల్ల మీ అందరికీ వస్తుంది మంచి కిక్. కామెడీ చేయడంలో మాదే ఫస్ట్ ర్యాంక్ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు కేవు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఆ కుర్చీని మాట్లాడేకి కొత్తగా జాయిన్ అయిన అసిస్టెంట్ మేనేజర్. నేను సీనియర్ మేనేజర్. అవును సార్. ఎస్ అసిస్టెంట్ మేనేజర్ సార్. దిస్ ఇస్ అవర్ బ్యాంక్. నువ్వు వచ్చి 1 వీక్ కూడా కట్టలేదు. అసలు బ్యాంక్ అంతా ఏంటి ఏంటి ఏంటిది ఏంటి మేకతలు ఉందేంటి? నేను రాగానే ఒక ఆయన లోన్ గురించి వచ్చాడు సార్. తల తాకట్టు పెట్టాను డబ్బులు ఇవ్వండి అన్నాడు. మేకతల తెచ్చాడు, నేను డబ్బులు ఇచ్చిన. మొన్నొకటికి లోన్ ఇలా ఇచ్చే వాళ్ళ లాక్కున్నావు ఎందుకు? నేను లోన్ ఇయ్యంగానే మీ రుణం నేను తీర్చుకోలేను సార్ అన్నాడు. మరి తీర్చలేను, నీకు డబ్బులు ఎందుకు తీసుకుని మళ్ళీ లాకర్లో పెట్టా. సరే ఎండిపోయిన తాడి చెట్లకి ఎప్పుడు ఎన్ని రోజులు ఇలా ఉంటారు సార్? పెళ్లి గట్రా ఏమన్నా చేసుకోరా మీరు? పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తున్నారా? ట్రై చేసిన ఒక్కమే పడట్లేదురా సార్? నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్. ఏంటి ఐడియా? బ్యాంకు మేళాన్ని పెడితే. లోన్ మేళా అండి. లోన్ మేళా సార్. లోన్ మేళాన్ని పెడితే ఈ ఊర్లో ఉన్న అమ్మాయిలు అందరూ వచ్చి లోన్ తీసుకుంటారు సార్ మన దగ్గర. ఇప్పుడు వచ్చిన అమ్మాయిలలో నువ్వు ఎవరినన్నా ఒకరిని సెట్ చేసుకోవచ్చు సార్. లోన్ మేళా జరగండి 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 మాసు నుంచి మాసు పీసు పంచనండి. పిల్లగాడు చూడే పిచ్చి లేగుతాడే, కుర్రగాడు చూడే కుచ్చులాగుదా. మీరు ఎందుకు వచ్చారు? ఇక్కడ వాయినాలు ఇస్తున్నారంట, అందుకని చెప్పేసి తీసుకుందామని వచ్చాను. అదేంటి ఇక్కడ లోన్లు ఇస్తారు కదా? మరి తెలిసి ఎందుకు అడిగేవో? ఇక్కడ పనికి మనకి లోన్లు గట్రా అయ్యారంట తెలుసా? ఎలా ఎవరో నేను కూడా చూస్తా. తీసుకునే వెళ్తాను లోను. సరే మీరు మాట్లాడుకొని కొట్టుకోండి కానీ నేను వెళ్ళి నా లోన్ తీసుకుంటాను. ఇలాగా లోన్ ఇచ్చేది అక్కడ. ఫస్ట్ నేను వచ్చాను, నేను వెళ్తాను. ఇలాగా నేను వెళ్తాను. వదిలేండి. హలో, ఫస్ట్ వచ్చింది నేను. వీళ్ళు ఎట్లా ఆపుతూ చూడు. అమ్మా ఎవరి వయసు ఎక్కువ వాళ్ళు రండి ఫస్ట్. నాకేం కాదు. వీళ్ళందరికన్నా నేనే చిన్నపిల్లని. అవును, మీరే చాలా చిన్న పిల్ల. చూస్తుంటే వయసులో చిన్న వాళ్ళగా మీరే కనబడుతున్నారు. చెప్పేనా? అది అర్థమైందా? ఫేస్ రీడింగ్ ఎక్కడ? సరే, మీకు లోన్ కావాలి కదా? అవునండి సార్. ఎలా ఉంది అమ్మాయి? బాగుంది సార్. మీకే సెట్ అవుతుంది సార్, ప్రపంచంలో అవును సెట్ కాదు. ఏంట్రా ఇది? ఒకసారి చెల్లెమ్మ. చెల్లెమ్మ ఏంటి? సిహెచ్ చెల్లెమ్మ. అందరూ చెల్లి సిహెచ్ చెల్లెమ్మ. సిహెచ్ పక్కన చుక్క పెట్టాలి కదా. మీరు పెట్టుకొని ఖాళీగా ఉన్నారుగా. లోన్ ఎందుకు కావాలి నీకు? చదువుకుందాం అనుకుంటున్నాను. ఏం చదువమ్మా? ఏం చదువుతావు? ఇంగ్లీష్ చదువుకుందాం అనుకుంటున్నాను. ఏ యూనివర్సిటీలో? టేబుల్ బ్రిడ్జి యూనివర్సిటీలో. అది టేబుల్ కాదు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. ఒకవేళ అది ఫెయిల్ అయితే నువ్వేం చేస్తావు? అక్కడే అడుక్కు తింటాను. వాళ్ళు అక్కడ తన్ని ధరమైతే ఎక్కడ అడుక్కుంటాను. ఇదిగో ఫస్ట్ నీకు అకౌంట్ ఓపెన్ చేస్తున్నాము. మీ ఏజ్ ఎంతో చెప్పండి. 16 సంవత్సరాలే. మొన్నే 16 వచ్చింది. మీ బర్త్డే కేక్ మీద ఎన్ని క్యాండిల్స్ పెడతారు? 16 క్యాండిల్స్ పెడతాను. ఎందుకలా? అంటే మిగిలిన 16 పట్టవు కదా. వేసుకోండి 32. మీకు లోన్ శాంక్షన్. సూపర్ అండి. ఓకే, మీకు ఇంట్రెస్ట్ లేకుండా లోన్ ఇచ్చాను. ఓకేనా? అదేంటి మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు మాకెందుకు లోన్ ఇవ్వడం? మీకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడే లోన్ ఇవ్వండి మాకు. ఇంట్రెస్ట్ అంటే మీకు వడ్డీ లేకుండా లోన్ ఇస్తున్నా. సరే అండి. లోన్ కట్టండి ఆంటీ. ఆంటీ నీకు ఆంటీ అంటే ఆంటీ అనకు మండిపోదు. బూతులో చెత్తను. సరే, మీ అడ్రస్ చెప్పండి. ఆడ రాసింది కదా సార్. ఏడేం రాసింది? ఇదేంటి? రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి శ్రీదేవో అని కేకైతే వచ్చేస్తాను. ఇదిగో ఆ దేవుడి ఫోటో తీసి పైన సెల్ఫ్ లో పెట్టుకో. ఎందుకు? ఇంత అందమైన శిల్పాన్ని చెక్కినప్పుడు దేవుడికి ప్రమోషన్ ఇవ్వాలి కదా.
మీకు లోన్ శాంక్షన్ అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి. ఓకే కలుస్తూ ఉండండి. తప్పకుండా కలుస్తాం. చిన్నమ్మ పోయిరండి. ఎవడరా నీకు చిన్నమ్మ? మరి ఆంటీ అంటే ఒప్పుకోదు, చిన్నమ్మ అంటే ఒప్పుకోదు, ఏమనాలి నేను? అయినా నీతో నాకు మాట్లాడి కంట్రీ ఫ్రూట్స్ ముగ్గురిని చూడాలి, ఇద్దరిని లవ్ చేయాలి, ఒక్కరిని పెళ్లి చేసుకోవాలి. అది జీవిత ఫిలాసఫీ. సరే సరే ఇంకొకరు రమ్మను తొందరగా. ఇది అమ్మా దీనికి నీకు దేనికోసం లోన్ కావాలి? నేను బ్యూటీ పార్లర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సరే బ్యూటీ పార్లర్ ఎందుకు పెట్టుకోవాలనుకున్నావు? అయితే కొంతమంది ముక్కు మూతి అన్ని సరిగ్గా లేకుండా బాధపడుతూ ఉంటారు కదా సార్, ఆ బాధ వాళ్ళకు ఉండకూడదని చెప్పి నేను బ్యూటీ పార్లర్. ఈమెకున్న బాధ వాళ్ళకు ఉండొద్దని ఈమె బాధ సార్. నువ్వు సూపర్ రా. నాకు ఇంకా ఫ్లూట్ బిజినెస్ ఉంది సార్. ఏం ఫ్లూట్ అమ్మా? బాలయ్య బాబు గారు అంటారు చూడండి, ఫ్లూట్ జింక ముందు అని. ఆ ఫ్లూట్ మాదే సార్. నీ ఫ్లూట్ ఇలా ఫ్లూట్ ముందు. అదంతా కాదు కానీ ఒక నిమిషం ఆగు. హలో, రవీంద్ర భారతిని అర్జెంట్ గా బుక్ చేయండి. సార్ రవీంద్ర భారతి ఎందుకు సార్ అర్జెంట్ గా? మీ అమ్మ నాకు సన్మానం చేయాలి. అంటే ఇంత అందమైన అందగతిని పుట్టించారు కదా, అప్పుడు సన్మానం చేయాలి కదా వాళ్ళకి. అలా కాదు కార్తిక్ గారు, ఆ అమ్మాయికి పెళ్ళైందో లేదో కనుక్కోలేదు. అమ్మాయిని చూస్తే అయిపోయిందండి, పెళ్ళి కాలేదు కదా, మెళ్ళో తాళి లేదు. పోనీ పిల్లలు ఉన్నారు లేదా? నెక్స్ట్ పిలువు తొందరగా. నెక్స్ట్ రామా. మీరు లోన్ కోసం వచ్చారా? అవునవునండి. నీకెందుకమ్మా లోన్ కావాలి? సినిమా తీద్దాం అనుకుంటున్నాను. వావ్ వాట్ ఏ టాలెంటెడ్ గర్ల్. ఒకసారి నీ సినిమా స్టోరీ చెప్తావా? కట్ చేస్తే పవర్ పోతుంది సార్. సినిమా స్టార్టింగ్ లో పవర్ పోవడం ఏంటి? అంటే కట్ చేసింది కరెంట్ వైర్ కదా సార్, అందుకే పవర్ పోతుంది. అబ్బా నంది వస్తా సార్ దీనికి. మీ సినిమా నాకు నచ్చేసింది అసలు, సూపర్. ఇగో షూట్ లేకుండా 5 కోట్లు. అయ్యో అరే థ్యాంక్ యూ సార్. మీరు గుడికి వస్తారా? అది గుండె కదా. ఇంత ముందు వరకు గుండె, మీరు వచ్చారు కదా ఇప్పుడు గుడి అయింది. దాని ముందు మెట్లు ఉన్నాయా? ఉన్నాయి. దాని ముందు కూర్చొని అడక తిన్నారు మీరు ఇద్దరు. బాయ్ సీ యు. చూసావా ముగ్గురు సెట్ చేసా. షూరిటీ లేకుండా ఇంత లోన్లు ఇచ్చారు కదా, వాళ్ళు కడతారంట. ఎందుకంటారా? నాకు నమ్మకం ఉంది, కడతారా? సంవత్సరం తరువాత ఏంటి రావాలి ఇంతవరకు లోన్ ఈఎంఐ కట్టలేదేంటి? నాకు అప్పుడే డౌట్ వచ్చింది సార్, షూరిటీ లేకుండా డబ్బులు ఇచ్చేసి. ఫోన్ చేసి రమ్మను వాళ్ళని, ఇప్పటి వరకు కట్టలేదు సార్. రమ్మను. హలో ఆంటీ, వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చేయండి మీరు. సార్ రమ్మన్నారు. అవును సార్, మీరు ఇచ్చిన లోన్ తోనే సంవత్సరంలోగా పెళ్లి చేసుకుని పిల్లాన్ని కన్నాను సార్. మా బాబు సార్. బాబు పేరేంటమ్మా? మీ పేరే పెట్టుకున్నాను సార్. మరి పోతే ఇంకిద్దరు ఉన్నారు కదా. అమ్మా నీకు పెళ్లి? అవును సార్. కట్ చేస్తే పిల్లాడు వచ్చాడు సార్. వీడి పేరు కూడా పంగనామం స్క్వేర్ సార్. నా పేరు ఎందుకు పెట్టుకున్నావమ్మా? మీరిచ్చిన లోన్ తోనే సినిమా తీద్దామంటే హీరో నచ్చి పెళ్లి చేసేసుకున్నాను సార్. ఇద్దరు పోతే ఇంకొకరు ఉన్నారు కదా. వీళ్ళిద్దరికి పెళ్లిళ్ళు అయినా అంటే నమ్ముతా గానీ దాని దేశంలో ఎవడు చేసుకోడు సార్. అమ్మా ఆంటీ రండి. గత్తర చేస్తున్నావేంది? మీకు కూడా పెళ్లి అయిపోయిందండి? అయిపోయిందండి. మీరు ఇచ్చిన లోన్ తోటి పుణ్యం అంటానే అవే నేను కట్నం కింద పెళ్లి కొడుకు ఇచ్చుకుని పెళ్లి చేసుకున్నానండి. నువ్వేం పేరు పెట్టావమ్మా? కృష్ణ భగవాన్ గారు. ఈ జీవితం ఏం ట్రైలో తయారైంది ఇప్పుడు సార్. హలో ఫైర్ ఆఫీసర్లా సార్, ఇప్పుడు 10 కోట్లు కట్టకపోతే అరెస్ట్ చేస్తారా? మాట్లాడతా సార్. ఓకే సార్. నేను 10 కోట్లు కట్టమంటారా? ఐడియా ఇచ్చింది నువ్వే. ఐ యామ్ మేనేజర్ దిస్ ప్లేస్. ఓకే టేక్ అండ్ కమ్ 10 crores. ఏం చెప్పారు సార్? ఏమాట కామాట ఇట్రారా నాన్న, నీ వల్ల ఒక 4 జీవితాలు బాగుపడ్డాయిరా. ఈ విషయం నాకు ఎప్పటి నుంచో తెలుసా. థ్యాంక్ యూ. జర్రగండి చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. ముగ్గురు పాత్రలు చాలా చాలా బాగా చేశారు. శ్రీదేవి కానివ్వండి, మన హైదరాబాద్ శ్రీదేవి వర్షిని చాలా బాగా చేశారు. వెరీ నైస్ అండి. కృష్ణ భగవాన్ సార్. కార్తీక్ గారు చాలా బాగా చేశారు. శ్రీదేవి, ఇంకో శ్రీదేవి వర్షిని, తను కథ చెప్పడం, నేరేషన్ చాలా బాగా చెప్పాము శ్రీదేవి. ఓకే. సాధారణంగా 3 ముళ్ళు వేశాక ఎన్ని తిప్పలు వచ్చినా కలిసి ఉండాలి అంటారు. కానీ ఇక్కడ కొందరు మాత్రం ఆ 3 ముళ్ళు వేయడానికే 30 తిప్పలు పడుతున్నారు. ఇంతకీ వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ along with తాగుబోతురం టీమ్. వైరస్తో పంచకట్టు, వైరస్తో పెరక జుట్టు, వైరస్తో నిలువు బొట్టు జారీ. ఏవండి అప్పగింతలప్పుడు ఆడపిల్ల మాత్రం ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది, మగపిల్లాడు నవ్వుతూ ఉంటాడు. ఎందుకండి? అంటే ఆడపిల్లకు అదే ఆఖరి ఏడుపు, మగాడికి అదే ఆఖరి నవ్వు. వారం రోజులు మన పెళ్ళింది కదా, వెళ్ళి షాపింగ్ చేసుకొస్తాను. వెళ్ళు.
నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం అండి. వచ్చే ఆదివారం 11 గంటలకు మా చెల్లెలు పెళ్ళండి. మీరు దగ్గర పెళ్లి జరిపించాలి. నా పెళ్ళి అదే రోజు. టైము 11 గంటలకు. అదే ముహూర్తానికి నా పెళ్లి. ఏం చేయాలి? ఏదో మేనేజ్ చేద్దాం. ఎంత ఇస్తారేంటి? ఓ 25,000 ఇస్తానండి. పెళ్లి ఖర్చులు వెళ్ళిపోతుంది. మీకెందుకు, నేను దగ్గరుండి చేపిస్తా. మీరు వెళ్ళండి. ఓకే. నమస్కారం అండి. మేము కొత్తగా పెళ్లి చేసుకోపోయే జంట. ఇదిగో నిన్ను పెళ్లి చూపులో చూసిన మొదటి నుంచే నా గుండెలో 4 గదులు ఉన్నాయి. ప్రతి గదిలో నువ్వే ఉన్నావు తెలుసా? అంటే నేను ఒక్కదానేనా, నాతో పాటు ఎవరైనా ఉన్నారా? వచ్చే వారం మన పెళ్లి ఉంది కదా, నేను షాపింగ్ చేసి వస్తాను. సరేనా? నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. మా అమ్మాయి పెళ్లి ఉందండి ఆదివారం రోజున. ఆ రోజు నా పెళ్లి కూడా. సర్లే ఏదోటి మేనేజ్ చేసేద్దాం. ఎంత ఇస్తారు? ఎంత తెచ్చుకుంటామండి? ఒక 25,000 ఇచ్చుకుంటామండి. పెళ్లి ఖర్చులకు పని అవుతుంది. సరే సరే, నేను పెళ్లి చేస్తాను. పదండి. తప్పకుండా వస్తాను. ఏముందని ముహూర్తానికి అటో ఇటో కాస్త లేటుకి వెళ్తే సరిపోతుంది. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కూరొండేస్తా. అసలు నేను ఎంత మంచిదానో నీకు తెలుసా? ఎందుకే? నేను చూడకుండానే పెళ్లి చేసుకుంటున్నా కాబట్టి. నేను ఇంకా మంచిదని తెలుసా? ఎందుకు? నేను చూసుకోవడం పెళ్లి చేసుకున్నాను కదా. సరే గానీ హిప్నాటిజం అంటే తెలుసా నీకు? అయ్యో నాకేది తెలియదండి. భలేవారు. ఒక మనిషిని తన ఆధీనంలో తీసుకొని తను ఏం చెప్తే అది వినేలా చేసుకోవడమే హిప్నాటిజం అంటారు. దానికి అంత పెద్ద పేరు ఎందుకు? సింపుల్ గా పెళ్ళం అంటే సరిపోతుంది కదా. నెక్స్ట్ వీక్ మన పెళ్లి ఉంది కదా, అసలు పెళ్లి షాపింగ్ చాలా ఉంది. నేను వెళ్ళి పెళ్లి షాపింగ్ చేసుకుంటాను. నమస్తే పంతులు గారు. నమస్కారం అండి. అమ్మాయి పెళ్లి కుదిరిందండి. అవునా? వచ్చే ఆదివారం అండి. అమ్మ తసరవలా, అదే రోజు నా పెళ్లి కదా. ఎందుకు టైం అండి? ఉదయం 11 గంటలకండి. అమ్మో 11 గంటలుగా? ముందే అనగానే చేసేద్దాంలే. నేను కూడా వెళ్ళి వస్తాను. అన్నయ్య గారు ఇంకా బావగారు రాలేదంటే టైం అవుతుంది. పెళ్లి కణవచ్చేసిందే బాలా. ఏమండి రమేష్ గారు, ఏంటి అంత హ్యాపీగా ఉన్నారు? అదే ఈ రోజైనా పెళ్లి రోజు అండి. మీరేంటి అంత హ్యాపీగా ఉన్నారు? ఈ రోజు నా పెళ్లి కూడా. మీరెందుకు అంత హ్యాపీగా ఉన్నారు? ఈ రోజు నా పెళ్లి అండి. ఓ కంగ్రాచులేషన్స్. వెళ్ళొస్తాను. బావగారు వచ్చారా? బావగారు, పంతులు గారు ఏరి? బామ్మర్ది పంతులేడి? మాయగారు, పంతులు గారు ఏరి? హలో, ఆ పంతులు గారు ఎక్కడున్నారు? తొందర రండి. ఆ పంతులు గారు. హలో చెప్పండి. బావగారు వచ్చారండి, తొందరగా రండి. పంతులు గారు ఎక్కడున్నారండి? మా బావగారు వచ్చారు, తొందర రండి. ఒక్క నిమిషం. ఎక్కడ పంతులు? అక్కడ నాకు అవతల 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 పని ఉంటాయి. పంతులు గారు వచ్చాక నన్ను పిలవండి. నేను వచ్చేప్పుడు తాళి కడతా. నాకు బయట వేరే పని చూసుకొని వస్తా. పంతులు వచ్చిన తర్వాత పిలవండి. ఆ లోపు వచ్చి తాళి కడతా. అప్పటి వరకు నాకు వేరే పని ఉంది, చూసుకొని వస్తా. నాకు బయట వేరే పని ఉంది. పంతులు వచ్చాక పిలవండి, అప్పుడు వచ్చి తాళి కడతా. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. బాగా ఏర్పాటు చేశారు. పెళ్లి కొడుకేడండి? మా బావగారు ఇప్పుడే లెగ్ అవుట్, మీరు లెగ్ ఇన్, అంతే తేడా. ఇప్పుడే ఫోన్ చేస్తా. బావా చెప్పరా? అబ్బా ఎక్కడున్నా బావా? పంతులు గారు వచ్చేసారు, నువ్వు తొందరగా వచ్చేసాను. ఎక్కడున్నా బావ? పంతులు వచ్చే తొందరరా. తొందరగా ఫోన్ చెయ్యవయ్యా. పంతులు గారికి అర్జెంట్ ఉందంటే నువ్వు తొందరగా రా బావ, వచ్చేసా పెళ్లి చేసుకోవచ్చు. ఏమయ్యా బుద్ధి ఉందా? పెళ్లి కొడుకు ఫోన్ చేయి. పెళ్లి కొడుకే. మీరు మీ పెళ్లి కొడుకుని రప్పించుకోండి. ఈ లోపు నేను పని చూసుకొని వస్తా. వచ్చిన తర్వాత చెప్తే వచ్చిందే కట్నం. వచ్చాను బావగారు. ఏడి పంతులేడు బామ్మర్ది? పంతులేడు బామ్మర్ది? మీ బావగారు నేను లేనప్పుడే వస్తున్నాడు ఏంటండి? మీరు తొందరగా రండి. ఏడి రా, ఏడి అన్ని పిలుపు రా. పంతులు గారు ఎక్కడ ఉన్నారు? తొందర రండి. ఒక్క చూపండి చెప్తాను. ఈడు ఆవిడ నువ్వు నా మామూలు పంతులు గారు లేని నన్ను పిలిచి పంతులు గారు వచ్చాక నేను వచ్చి తాళి కడతా. చెప్పు. చెప్పండి. పెళ్లి కొడుకు వస్తేనే వచ్చి ముహూర్తం పెడతా అని చెప్పండి. పంతులు వచ్చి ముహూర్తం పెడితే నేను వచ్చి తాళి కడతా. అప్పుడు రాను. ఏమయ్యా నీ పెళ్ళైందా? నీకు పెళ్ళైందా? కాలేదయ్యా. ఆ పంతులు నా పెళ్లి పెట్టుకుని వాడేదో పని కోసం వెళ్ళాడంటే వాడి శార్థం. నాకదేనయ్యా. ఆ పరిస్థితి అంతే. పంతులు గారు మీరు వస్తే గానీ మా బావగారు రానంటున్నాడు. నేను వస్తేనేమో ఉండడు, నేను వస్తా కానీ రానంటాడు. పంతులు గారు మీరు ఫస్ట్ రండి. పంతులు గారు వాళ్ళ పంతులు నువ్వేనట్రా. సర్లేండి,
ఎలాగోలా ఇట్లా ఎలాగో పంతులు వచ్చారు లేట్ అవుతుంది ఆ పిల్లనే చేసుకుని సంభవం తీసుకుని వెళ్ళిపోతాను. ఇదిగో ఏమండి నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళొస్తా. నాకు కూడా చిన్న పనే ఉంది. నాకు కూడా మరి ఆ పని చూసుకుని వచ్చేస్తాను. మీ అల్లుడేడి? మీ అల్లుడు ఫోన్ చేయి. ఫోన్ చేయి, ఫోన్ చేయి. బావగారు, హలో పంతులు గారు వచ్చారు, తొందర రండి మీరు. బావగారు, బామ్మర్ది పంతులు వచ్చారు, తొందర రా బావా. నేనున్నప్పుడు రావట్లేదు, నేను వెళ్ళిన తర్వాత రావద్దు, దొరికితే అని చంపేస్తా అని చెప్పొస్తూనే ఉండవు. నాకు చిన్న పని ఉంది, చూసుకొని వచ్చేస్తా. ఎక్కడికి వెళ్ళలేదు, మా బావగారు వచ్చేదాకా ఇక్కడ ఉండాలి నువ్వు. ఏమండి, నాకు మధ్యలో చిన్న పని ఉంది, అది చూసుకొని వస్తా. ఈ లోపు మీ అల్లుడిని పిలిపించండి. మా బావ వచ్చిందా నువ్వు కదలలేదు. నాకు కూడా చిన్న పని ఉందా, చూసుకుని వస్తాను, తర్వాత పిల్లలు పంచి ఊడిపోతా. ఫోన్ చేయరా? ఫోన్ చేయన్నా? ఫోన్ చేయడానికి బావా ఏమైంది, తొందరగా రా. ఇక్కడ నేను ఒక పెళ్లి జరిపిస్తానని ఒప్పుకున్నాను. నువ్వు ఫస్ట్ తొందరగా చెయ్యవయ్యా మీ బావకి. బావా ఇక్కడ నా ఈపు మొత్తం ఈ చింతకాయ పచ్చడి అయిపోతుంది, బావ తొందరగా వచ్చేసాయి. నేను ఇక్కడ పెళ్లి ఒప్పుకున్నాను రా, ఆ పెళ్లి కొడుకు ఇంకో పెళ్లి ఒప్పుకున్నాను, వచ్చి దాకా రా పంపడంట్రా. ఇక్కడ నీ పెళ్లి పెట్టుకో, నువ్వు పెళ్లి ఒప్పుకోవడం ఏంట్రా? ఏమండి అక్కడ నా పెళ్లి ఉంది, వెళ్ళి తాళిగట్టి వచ్చేస్తానండి. ఎక్కడ తాళి కట్టేది పంతులు? ముహూర్తం టైం అవుతుందండి. ఆ ముహూర్తం టైం ఇక్కడ కూడా అవుతుంది. ఇక్కడ కట్టు తాళి. ఇక్కడ తాళి కట్టాలా? నేను మీరు టైం ఇస్తే వెళ్ళి తాళి కట్టి ఇమీడియట్లీ వచ్చేస్తా. అదే టైంకు ఈడ తాళి కట్టాలి. కట్టు. నేను తాళి కట్టాలా? ఇక్కడ ముహూర్తం ఈ పెళ్లికి తాళి కట్టిన తర్వాత ఇక్కడ వెళ్ళిపో. నేను కట్టను. ఏరా దీన్ని నువ్వు చేసుకున్నావట్రా? దాన్ని నువ్వు చేసుకున్నావట్రా? ఇది చేసుకున్నా నువ్వా? అందులో ఏ మాత్రం బాధ కనపడలేదు, ఆనందమే కనపడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాంరా? చాలు కానీ ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా. సార్ ఎలా అనిపించింది? వెంకీ రమేష్ గారు చాలా బాగుంది. ఎవడ పెళ్లి ఆడు చేసుకుని ఉంటే ఉదిరిపోయాను కదా. బాగుంది, చాలా బాగా చేశారు, మంచి ఐడియా. థ్యాంక్ యూ సార్. ఇంద్రజ మ్యామ్. వెంకీ గారు ఒక పొడుపు కథ వేసేవారు, మేకా పులి గడ్డి. అంటే పడవిలో తీసుకొచ్చినప్పుడు ఏది ఇక్కడ వదలాలి, ఏ రెండుని తీసుకెళ్లాలి అనేసి అది గుర్తొచ్చింది నాకు. థ్యాంక్ యూ మేడం. అంత బ్యూటిఫుల్ గా చేశారు. అంటే మీ భాషలో చెప్పాలంటే ఎలాంటి బొక్కలేని పక్కా స్కిట్. సూపర్ స్కిట్ అండి. టైం ఫర్ స్కోర్స్. మన టీమ్ లీడర్స్ రెడీగా ఉన్నారో తెలుసుకుందాం. టీమ్ లీడర్స్ ఆర్ యు రెడీ? ప్లీజ్ కమ్. So firstly we'll go with Non-Stop Nukuraju and Team Indraja ma'am. Super Saddam and Yadam Raju Team Indraja ma'am. Rocket Raghava and Team Indraja ma'am. Venky Monkey Tagboot Ramesh Team Indraja ma'am. And finally Kevu Karthik and Patas Praveen Team Indraja ma'am. జడ్జెస్ ఈ రోజు మరి మన ఎపిసోడ్ లో బెస్ట్ ఎంటర్టైనర్ ఎవరు? బెస్ట్ ఎంటర్టైనర్ గోస్ టు 2 teams, నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్, వెంకీ మంకీ అండ్ తాగుబోతు రమేష్ టీ. సూపర్. ఓకే, ఈ రోజు మన ఎపిసోడ్ లో బెస్ట్ ఎంటర్టైనర్ గోస్ టు వెంకీ మంకీ తాగుబోతు రమేష్ టీమ్ అండ్ నాన్ స్టాప్ నూకరాజు టీమ్. హార్టీ కంగ్రాచులేషన్స్. ఓకే, అదే జోష్ తో రెండు టీమ్స్ పోజ్ ప్లీజ్. ఓకే, ఇది వారం ఎపిసోడ్. నెక్స్ట్ వారం ఇంకొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. Until then, see you, lots of love from Jabardast.